అది షోరూమ్లో అడిగితే 6-7 లక్షలే తయారు దగ్గర. అదేం సార్ మరి మోసం కదంటే అది అంతే అన్నాడు. 6-7 లక్షలకు తయారైతే నా దగ్గరకు వచ్చేసరికి 20 లక్షలు పడింది కారు. అంతే మరి మధ్యలో వాళ్ళు పంచుకుంటా ఉండరు. ఎసార్లో ఇప్పుడు టమాటా రైతు దగ్గర 5 రూపాయలు మార్కెట్లో 5 రూపాయలు ఉంటుంది రైతు దగ్గర నుంచి. ఆ రైతు కూడా ఇక్కడ నల్గొండలోనే ఒక 2 కిలోమీటర్ దూరంలో పొలంలో 5-6 రూపాయలు కొని అదే మార్కెట్లో 20 రూపాయలకు అమ్ముతుంటారు. మధ్యలో వాళ్ళు బతుకుతున్నారు. వెస్టీజ్ కంపెనీకి మధ్యలో వాళ్ళు ఎవరు? సింపుల్ లాజిక్ ఇంతే, ఏం లేదు. మనందరం కలిసి ఒక 100 కోట్ల వ్యాపారం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 కోట్లు బిజినెస్ చేసినాం, ఇది తయారు దగ్గర మనది అంతే 30 లేదా 35 లేదా 40, తయారు దగ్గర అమ్మే దగ్గర 100, 110, 120. చూసేదానికి కొంచెం ఎక్కువ లాభం ఉన్నాయి రేట్లు. ఎవరికి ఇస్తున్నా ఎక్కువ? ఇది 20 రూపాయలు కదా వాటర్ బాటిల్. ఈ కంపెనీలో ఎగ్జాంపుల్ 20 రూపాయలు. 4 నెలలు నువ్వు ఈ ప్రోడక్ట్లు కనుక వాడితే సిఎన్సి ప్లాన్ ఉంది. మీ అప్లైనర్లు అడగండి, మీటింగ్ అయిన తర్వాత చెప్తారు. ఆ ప్లాన్లో మీరు ఉంటే 20 రూపాయల బాటిల్ కాస్త 10 రూపాయలకే వచ్చినట్టు వెస్టీజ్లో ప్రోడక్ట్లు. వెస్టీజ్లో 100 రూపాయలు వస్తుంది, ఎంతకు వస్తుంది? 50కే వస్తుంది. 4 నెలలు వాడాలి. 1 నెల వాడు, బాగుంటే మిగతాయి వాడు. మేము 8 సంవత్సరాలకి వెళ్ళి వాడుతున్నాం బాగున్నాయి కాబట్టి. బాగా లేకుంటే వీళ్ళందరూ వెస్టీజ్ జెండా పోయారు. మాటలే కనుక నడిపిస్తే ఒక 6 నెలలు మాటలతో కూడా నందిని పందెం చేయొచ్చు, అవునా కాదా? నీతి నిజాయితీ ఉంది కంపెనీలో. ప్రోడక్ట్ లో రిజల్ట్ ఉంది. హెల్త్ ప్రొడక్ట్స్ 80% మన బిజినెస్ హెల్త్ కనెక్ట్ అవుతుంది. ఎంతో మంది ఆరోగ్యాలు కాపాడినాం కంపెనీ. చాలా మందికి రైతులకి హెల్ప్ చేస్తున్నాం. అగ్రికల్చర్ కనకాయ సార్ మీరు వాడారు కదా వరికి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇప్పుడు సూర్యాపేట పక్కన కాసరాబాద్, అక్కడి నుంచి వచ్చిండారు. దాదాపు ఒక 2 ఇయర్స్ 1 సంవత్సరం రైతు కదా మీరు జాయిన్ అయ్యి. 2 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ వాడుతున్నాడు. వాడి రిజల్ట్ బాగుంది. చిన్నగా ఆయన తగ్గట్టుగా ఎవరికైనా చెప్తున్నాడు. అందరు వింటారా? అందరు వింటే మనం బాగుపడతాం. అంత తొందరగా వినకూడదు కూడా. చెప్పిన వాళ్ళందరూ వినకూడదు, కొంతమందే వినాలి, ఎవరా కాదా? థ్యాంక్ యూ కనకయ్య. అట్లా మన టీంలో చాలా మంది. అమ్మా మీరేం వాడారు? అగ్రికల్చరేనా? కొత్త పర్వాలేదు చెప్పండి, ఏం కాదు చెప్పండి తల్లి. ఏమన్నా వాడిన వాళ్ళు రిజల్ట్? వెంకరెడ్డి సార్ వాడారా? వెంకరెడ్డి సార్ ఏం వాడారు? వరికా మిర్చికా? వరికేనా? బాగుందా? నిల్చోండి వెంకరెడ్డి సార్. అది కనిపిస్తుంది నాకు. అమ్మా పత్తి చేనుకు ఎన్ని ఎకరాలు? ఎకరా వాడి 10 క్వింటాలు పడింది. ఇప్పుడు 15 క్వింటాలు అయింది. 2 క్వింటాలు వెస్టీజ్కి ఇవ్వాలి మీరు, 3 తీసుకోవాలి మీరు. మీ సార్ ఎవరు? రాలేదా? మోనాల్కా? ఇప్పుడు వెస్టేజేనా? ఓకే, మారాల్సింది అందరిని మారుస్తాం. ఓకే, నువ్వు మోనాల్కా తల్లి. ఓకే, మీరు వాడారు. చాలా మంది నిమ్మ తోట, మిర్చి, పల్లి. అలాగని మీరు ఒకసారి వద్దు, ఎకరాకే ట్రై చేయండి. బాగుందా? అగ్రికల్చర్ రైతులందరూ బాగుండాలి, పేదరికం ఉండకూడదు కంపెనీ ఉద్దేశం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. వాటర్ ప్యూరిఫై పెట్టింది మన కంపెనీ. వాటర్ ప్యూరిఫై అవునా కదా? వాటర్ ప్యూరిఫై పెట్టినప్పుడు మా వాళ్ళు కొంతమంది లేచి, సార్ ఏసీ కూడా పెడితే బాగుండు కదా అని అడిగారు. అంటే కొనుక్కోవడానికి. కంపెనీ ఒకటే చెప్పింది, మనది బిజినెస్ కంపెనీ కాదు, ఏసీలు కూలర్లు అమ్ముకునే కంపెనీ కాదు. వాటర్ ఎందుకు పెట్టినామంటే ప్రతి కుటుంబానికి మంచి నీరు అందించాలి. ఆరోగ్యం, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి కంపెనీ ఉద్దేశం. పేద ప్రాంతాలు ఎడ్యుకేషన్ ఏజ్ లిమిట్ ఏం పెట్టలే. అందరు ఎవరైనా బాగుపడండి. ఐడి ఇస్తాం, చేసుకోండి, మీటింగ్కి రండి, తెచ్చి మీటింగ్లో కూర్చోబెట్టండి. ఏదేమైనా సరే అంతిమంగా మనం పేదరికం మీద గెలవాలి. డబ్బు సంపాదించుకోవాలంటే 4-5 వేల ప్రొడక్ట్లు పెట్టి ఆయన అమ్ముకోవచ్చు. మన అందరికి ఐడీలు ఫ్రీగా
అందరికి అడిగితే ఇస్తావా లేదా? ఇప్పుడు 2-3 వేలు అయితే నేను ఒక నెల జీతం ఏమన్నా కంపెనీ కనుక అడిగితే రెడీ కూడా కానీ మా టీం వాళ్ళందరూ ఇటారు కూడా. కానీ కంపెనీ ఎంకరేజ్ చేస్తుంది. కామన్గా బయట సమాజం ఎట్లుంటుంది సార్, ఎదిరింటోడు తెల్ల చొక్కేసుకుంటే కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు సమాజంలో, అవునా కాదా? కానీ ఈ కంపెనీ